వైఎస్ కుటుంబం ఆస్తులపై విజయమ్మ కీలక ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే విజయమ్మ అని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని తెలిపారు. ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలనేదే వైఎస్ ఉద్దేశమని విజయమ్మ చెప్పారు. వైఎస్ దగ్గర వాళ్ళందరికీ ఈ వాస్తవం తెలుసని తెలిపారు. ఎంఓయూలో రాసిన ప్రతి ఆస్తి షర్మిలకు చెందాల్సిందేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. ఇక ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశాడని, దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలేనని విజయమ్మ చెప్పారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక వైఎస్ కుటుంబం ఆస్తులపై అయితే విజయమ్మ కీలక ప్రకటన చేశారు. విజయమ్మ చేసిన ఈ ప్రకటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే వాస్తవంగా ఇది వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ ప్రస్తుతము ఇది రాజకీయాల్లో ఈ యొక్క వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం అనేది భారీ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదం వివాదం వైఎస్ జగన్ మరియు అదేవిధంగా వైఎస్ షర్మిల వీళ్ళిద్దరు అన్నాచెల్లెల మధ్య రోజు రోజుకు ఈ వివాదం ముదురుతోందని మనం చెప్పవచ్చు. ఇక తాజాగా విజయమ్మ విడుదల చేసినటువంటి ఒక నోటు ప్రస్తుతము కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే వాస్తవంగా ఆమె కొన్ని అనుమానాలకు క్లారిటీ ఇస్తూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆ నోటు ప్రకారంగా మనం చూస్తే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబం ఆస్తులే, ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని చెప్పేసి ఆ నోట్లో తెలపడం జరిగింది. అదేవిధంగా అన్ని ఆస్తులను నలుగురు మనవలకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశంగా, ఇది ఆయన ఆదేశం కూడా అంటూ విజయమ్మ ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. అంతేకాకుండా ఎంఓయూలో షర్మిలకు రాసినటువంటి ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినదే, అందుకే జగన్ ఎంయూ రాశాడు అని చెప్పేసి ఇదే విషయాన్ని తెలిపారు. అంటే ఎంఓయూలో ఉన్నటువంటి షర్మిలకు రాసినటువంటి ప్రతి ఆస్తి ఆమెకు చెందాల్సిన ఆస్తిగా విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా నిజానికి తనకు తక్కువే రాశారని కూడా మళ్ళా ఇందులో పొందుపరచడం అనేది మనం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే సరస్వతి సిమెంట్ తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే, ఇచ్చానని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకి ఇచ్చిన డివిడెండ్ మాత్రమే అని చెప్పేసి ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారు అంటూ ఇప్పటికైనా న్యాయం చేస్తారని తాను తల్లిగా ఆశిస్తున్నానని చెప్పేసి విజయమ్మ క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె ఒక క్లారిటీ ఇచ్చినటువంటి విషయం మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆస్తుల పంపకం జరగలేదు అనేటటువంటి మాటను కూడా ఈ నోట్లో ఆమె పొందుపరచడం జరిగింది. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కు కూడా ఇచ్చారని, ఏదైతే షర్మిలకు ఇచ్చినటువంటి ఆస్తులు లాంటివి అదేవిధంగా జగన్ కు కూడా ఇచ్చారని, అది ఆస్తి పంపకం కాదు, నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకు కూడా తెలుసు అని చెప్పేసి విజయమ్మ చెప్పారు. అదేవిధంగా గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయం, అసత్యాల ప్రచారం మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ భార్యగా తాను చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పడం జరిగింది. మళ్ళీ మీడియాలో ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించవద్దని ఆమె వేడుకోవడం జరిగింది. అయితే చివరిగా దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని చెప్పేసి ఆమె ఒక నోట్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల షర్మిల కూడా ఇదే అంశంపై స్పందిస్తూ కాస్త జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారని చెప్పవచ్చు. అయితే ఆస్తుల విషయంలో గతంలో చెప్పిన మాటల కంటే విరుద్ధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారని కూడా షర్మిల చెప్పారని చెప్పవచ్చు. అదేవిధంగా తన సోదరుడు జగన్ తన పిల్లలకు న్యాయం చేయడం లేదని కూడా ఆరోపించారు. కుటుంబ ఆస్తులలో తనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదని ఇటీవల షర్మిల చేసినటువంటి కామెంట్స్ కూడా కాస్త హైలైట్ గా మారాయని చెప్పవచ్చు. అయితే తాజాగా వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ వైఎస్ విజయమ్మ రాసినటువంటి నోటు ఏదైతే షర్మిలకు అన్యాయం జరిగింది అనే తరహాలోనే ఇందులో ఆమె రాయడం జరిగింది. అయితే గతంలో కూడా ఆమె ప్రస్తుతం ఈ వ్యవహారం ఆస్తుల వ్యవహారము
ఈ ఎన్సిఎల్టీ దాంట్లో ఆ కోర్టులో ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా విజయమ్మ ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే తాను వైఎస్ జగన్ కు సపోర్ట్ చేయడం లేదు, వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయడం లేదు, ఏ విషయం ఉందో ఆ విషయాన్ని తాను తెలుసుకున్నట్లు అని చెప్పేసి విజయమ్మ చెప్పడం జరిగింది. మొత్తం మీద వైఎస్ విజయమ్మ రాసినటువంటి నోటు ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. అదేవిధంగా రాజకీయ చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు. సలాం, మరి విజయమ్మ ప్రకటనపై జగన్ ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు ఈ విషయంపై విజయమ్మ ఏదైతే ఇచ్చినటువంటి ప్రకటనకు సంబంధించి ఇప్పటి వరకు జగన్ కానీ అదేవిధంగా షర్మిల కానీ ఇంకా స్పందించిన పరిస్థితి ఉంది. అయితే ఈ లేఖపై అంటే జగన్ కూడా స్పందించేటటువంటి అవకాశం ఉందని మనం భావించవచ్చు. ఎందుకంటే స్వయాన తన తల్లి రాసినటువంటి ఈ యొక్క నోటు గురించి షర్మిల స్పందించేటటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా జగన్ కూడా స్పందించేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ ఇందులో ఆమె రాసినటువంటి పూర్తి అనే కొన్ని పాయింట్స్ కూడా వాస్తవంగా చెప్పాలని అంటే ఇప్పటి వరకు ఆస్తుల పంపకం జరిగిందన్నది కాస్త ఇప్పటి వరకు వైసీపీ నేతలు సైతం కొందరు ఇప్పటి మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతము వైఎస్ విజయమ్మ రాసినటువంటి లేఖతో ఆస్తుల పంపకం ఇప్పటి వరకు జరగలేదు అనేటటువంటి కోణంలో ఆమె ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా షర్మిలకు రావాల్సినటువంటి ఆస్తి అని చెప్పేసి అనే ఉద్దేశంతో విజయమ్మ చెప్పినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద రోజుకు ఒక మాట వస్తున్నటువంటి మీడియాలో వచ్చినటువంటి ప్రచారాలను అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారాలను ఫుల్ స్టాప్ పెట్టేందుకు విజయమ్మ ఈ నోట్ రాశారని కూడా మనం చెప్పవచ్చు. ఈ వివాదం రాజకీయంగా మరింతగా చర్చగా మారే అవకాశం ఉందా?